తెలంగాణ సమాజాన్ని వలస కార్మికులపైన కోదారి సీనన్న రాసినటువంటి పాట బతుకుదెరువు లేక అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మంటూ ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. ఆ పాటలు కూడా కొన్ని వేలాది వేదికల మీద నాగలక్ష్మక్క యాక్టింగ్ చేసింది. మా ప్రేక్షకుల కోసం ఆ పాటను పాడండి. మన పైలం సంతోష్ అన్నకు పైలం అనే పేరు ఈ పాటతోనే వచ్చిందన్న. బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ ఇండ్లు పైలం చూడు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ, చేతగోర మాయ చేసేదేమీ లేక బతుకు తెరువు కాని బొంబాయి పోతున్నా, నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య, నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య, చేతగాని దాని కొడుక మల్లయ్య నన్నిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య, చేతగాని దాని కొడుక మల్లయ్య నన్నిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య, ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు వస్తుందా కొడుక, నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య, నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. ఊరిడిసిపోవద్దని కొడుకుని తన దగ్గరే ఉండమని ముసలి తల్లి పాడేటటువంటి పాట తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కదిలించింది. ఒక పక్క సినిమా రంగం, సినిమాల్లో నటిస్తూనే, ఒక పక్క ఉద్యమం ధూమ్ధాంలలో పాల్గొంటూనే ఇంకొక కోణం కూడా ఉంది. ఈ ఫోటోలు చూసానక, ఈ ఫోటోలు మీవే కదా? అవునన్న, నేనే. ఏంది ఈ ఫోటోలు? ఏ సందర్భంలో దిగారు? ఇది నలదమయంతి స్వయంవరం అని, దాంట్లో సుబర్ణాదేవికి నాకు పాత్ర ఇచ్చిరన్న. పౌరాణికంగా పద్య నాటకం. పౌరాణికంలో కూడా పద్యాలు నాటకాల్లో అక్క చేశారు. ఇదేమో తెలంగాణ ఉద్యమంలో, అంటే అప్పట్లో పాండవుల రాజ్యం కావాలని శ్రీకృష్ణుడు రాయబారం ఉండే కదా, ఈ తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ వేసిరు కదా, ఆ శ్రీకృష్ణ కమిటీలో మన రాజ్యం మన రాష్ట్రం మనకు కావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలనే దాని మీద ద్రౌపదికి వేసిన నేను. ఇది 2009. సూపర్ సూపర్. ఇదేమో సుపర్ణాదేవికి వేసిన. ఎక్కడ ఇప్పుడు ఈ ప్రదర్శనలన్నీ ఎక్కడ జరిగాయి? ఇదేమో సూర్యాపేట, మన సుద్దాల అశోక తేజ గారు కూడా వచ్చారు గాంధీ పార్క్ లో. ఇదేమో నెమ్మికల్లు దండుమైసమ్మ గారి ఆ సందర్భంగా చేసిన అన్న. ఈ ఫోటోవా? ఇది కూడా దానికి సంబంధించింది అన్న. ఇది కూడా అదేనా? సత్య హరిశ్చంద్ర దాంట్లో నేను కళాకంటికి చేసిన అన్న. సత్య హరిశ్చంద్ర ఉంది కదా, ఆడి తప్పని వాడు హరిశ్చంద్ర మహారాజు, ఆలి పిల్లలు అమ్ముకుంటాడు, దాంట్లో నేను చేసినాను. ఈ నాటకాలలో మీరు పద్యాలు పాడారా? పద్యం. ఆ పద్యాన్ని ఒకసారి పాడండి మా ప్రేక్షకుల కోసం. అందరి అభిమానము చూరగొన్నది, వింతేగాక అందరి అభిమానము చూరగొన్నది, నీ వినయ విజేతలు నీ జ్ఞాన సౌశల్యము సుమ, హృదయమింతే నీ సౌశల్య హృదయవాటి, హృదయమా ఆ ఆ చూడండి, పద్య నాటకాలలో పద్యాలలో కూడా ఎంత అద్భుతంగా పాడారు. ఇంకా అదే నాటకంలో మీరు ఇంకేమైనా పద్యాలు ఆలపించారు? దాంట్లో దేవి, మరి నాదా, ప్రాణేశ్వర, ఈ యొక్క వనంత్రం అనేది చూడ చక్కనిది, పువ్వుల సువాసనము, ఈ యొక్క అడవిలో ఎంత అందంగా ఉన్నదో, ఈ ప్రకృతి అంతా కూడా నన్ను రారమ్మని పిలుచుతున్నది. ఆహా స్వామి, ఈ వనంత్రాలకు వెళుతుండగా మన మనసు ఎంతో పులకరించుతున్నది కదా, ఈ యొక్క అడవి పువ్వుల సువాసనలు నా మనసు పులకరింప చేస్తున్నది. ఈ వనమంత్రవందునో ప్రకృతి ఎంత అందముగా పచ్చదనముతో, చిలకల పలుకులు కోయిల పిలుపులు,
చిలకల పలుకులు కోయిల పిలుపులు పిచ్చుకారుపులు పిలువుచుండెనో ఆ ఆ ఆ నిదురపోయిన మనచుకు మేలు కొలిపిన రీతు మన మనసులో పులకరింపే ప్రేమ పలుకులు ముదు ముచ్చటగా ముద్దు ముచ్చటగా రామచిలకల పలుకులతో కోయిలమ్మ పిలుపులతో నాదా నీ యొక్క హృదయమందు నీ ఒడిలో నాకు నిద్రపోవాలనున్నది స్వామి నాదా మనసు కోరెను మనసు కోరెను మనముదిరి ప్రేమ పొందడానికి ఒడిలో నిదురించగా నీ ఒడిలో నిదురించగా మనసుకు చెందెను ఆనందము ఆ ఆ ఆ ఆ సూపర్ 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 అక్క నాగలక్ష్మి అక్క.